సరే ఇంకొక విషయం, సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. డిసెంబర్ సెకండ్ వీక్ లోపు ఎలక్షన్ పోలింగే కంప్లీట్ అవుద్ది అంటున్నారు. 25th or 26th నోటిఫికేషన్ అంటున్నారు. సో పబ్లిక్ ఏం ఆలోచించాలి, ఏం చేయాలి? ఇప్పుడు రిజర్వేషన్ ఇదంతా ఇదిగా అయ్యేదైతే కాదు. కొత్త రిజర్వేషన్లు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. డెడికేటెడ్ కమిషన్ ఏదో రిపోర్ట్ ఇచ్చిందట 50% లోపు రిజర్వేషన్స్ ఎట్లా ఇవ్వాలని. ఇచ్చిన రిజర్వేషన్స్ ఇప్పుడు క్యాన్సిల్ కాబోతున్నాయి. దెన్ వాట్ నెక్స్ట్, ఏం చేయాలి జనం? సో ఇప్పుడు దాదాపు వీళ్ళు చేసిన నిర్ణయానికి ఇప్పుడు ఫస్ట్ నెంబర్ 1 వచ్చేది వీళ్ళు పంచాయతీ ఎలక్షన్స్ అంటున్నారు కదా. సో ఇప్పటికే అసలు ఉద్యమం చాలా భీకరమైన ఉద్యమం కనుక వచ్చేది అంటే వీళ్ళు ఈ టర్న్ తీసుకోపోతారు. ఎంత బిగ్ ప్లాన్డ్ వీళ్ళు, రేవంత్ రెడ్డి అండ్ రాహుల్ గాంధీ వీళ్ళందరూ కలిసి ఆల్ పార్టీస్, మళ్ళీ దీంట్లో బీజేపీ కూడా ఇన్వాల్వ్ అయింది, బీఆర్ఎస్ కూడా ఉన్నది. 34 నుంచి 18 కు తీసుకొచ్చిన పని వాళ్ళే. ఇలా బీసీ మీటింగ్స్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా వస్తున్నారు. అందుకే మనం మీటింగ్లో చెప్పినాం, కండవాళ్ళు గిండవాలని వాడేసి జెండా గదలు కొడితేనే చక్కగా అయితే రీల్ అంటే ఆ టైప్ ఉద్యమం రావాలి అనేది. సో ఇలా కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చి పెడతారు కదా. నేను జనంకి చెప్పేది ఏంటంటే, ఒక 3,000 మంది సర్పంచ్లు కావాల్సిన వాళ్ళు, 42% రిజర్వేషన్ వస్తే అడిషనల్ గా ఈ 18% అయితే 2, 3, 4, 5 కాకుండా వీళ్ళకి అడిషనల్ గా వస్తే దాదాపు 3,200 మంది ఎక్కువ సర్పంచ్లు అయ్యేటోళ్ళు ఈ 42% కాకుండా ఏదైతే పెడుతుండో కాకుండా పోతున్నారు. ఇలా ఏదంటే ఒక 3,000 మంది నా పొలిటికల్ లీడర్షిప్ క్షేత్రస్థాయిలో సర్పంచ్లు కానీ కూడా చేస్తున్నారు కదా. మీరు ఎవరెవరైతే అనుకున్నారో వాళ్ళంతా ప్రతి ఊర్లలో మీరు ఉద్యమాన్ని గట్టిగా తీసుకుపోయి ఇండిపెండెంట్ గా జనం కూడా ఇండిపెండెంట్ గా ఆలోచించి పార్టీలను పక్కకు పెట్టి, సర్పంచ్లకు సింబల్స్ కూడా లేవు కదా, నిజంగా మీ గ్రామానికి ఎవరు ఉపయోగపడతారు, అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, ఈ తెలంగాణ సమాజం పట్ల ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యమా నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళను ఊరోళ్ళే అందరు కూర్చొని ఒక దగ్గర కూర్చొని మీరే వేసి మీ ఊరు బాగు గురించి, మీ ఊరి బడుల గురించి, మీ ఊరి హాస్పిటల్ గురించి, మీ ఊరి ఉద్యోగాల గురించి, మీ ఊరి పెద్ద మనుషుల గురించి, వాళ్ళకు బుక్కెడు అన్నం దొరికేటట్టుగా, మీ ఊళ్ళో రైతులకు గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా చేసుకొని, అకాల వర్షాలు వస్తే కూడా వాళ్ళ పక్షాన ఉండేటువంటి నాయకత్వాన్ని ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్లకు మీరు ఓట్లేసి గెలిపియండి ప్రజలారా చెప్తున్న, విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడి నుంచే మొదలు పెడదాం. రేపు అసెంబ్లీ కాడికి వచ్చే వరకు కూడా ఓటును మీరు అమ్ముకోకండి. ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, 500లకు 1000 రూపాయలకు మీరు ఓటు అమ్ముకోకండి. సర్పంచ్ల బతుకులను ఆగం చేయకండి, వాళ్ళని బిచ్చగానం చేయకండి. నాయకత్వ లక్షణాలు ఉండేటోళ్ళను కూడా అవినీతి పరులకు తయారు చేసేటువంటి సమాజాన్ని తయారు చేసే దిక్కు ప్రజలు కూడా పోవద్దు. సర్పంచులు కూడా మీరు పైసలు ఇచ్చేటోళ్ళు ఉండేది ఉంటే మీరు లెక్కన నిలబడకండి. ఏం పైసలు ఇవ్వకుండా నిజాయితీగా గ్రామ శ్రేయస్సు గురించి పనిచేసేటోళ్ళకే అన్నిటోళ్ళు నిలబడాల్సిన అవసరం ఉన్నది. అందరు ఒక దగ్గరకు వచ్చి, అన్ని కులాలు ఒక దగ్గరకు వచ్చి, బీసీ కులాలు అన్ని కలిస్తే కూడా ఇప్పుడు వస్తాయి, ఎస్సీ ఎస్టీలు ఎట్లా కలుస్తున్నారు, అభ్యుదయ భావాలను ఓసీలను కూడా కలుపుకొని కనుక ఉండేది ఉంటే పక్కా ఊరి డెవలప్మెంట్ అవుతుంది. ఓటు అమ్ముకోకండి, పైసలకు ఓటును అమ్ముకొని భవిష్యత్తును సర్వనాశనం చేయకండి. ఇది మాత్రమే చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు. థ్యాంక్ యూ. ఇది పృథ్వీరాజ్ యాదవ్తో స్పెషల్ ఇంటర్వ్యూ ఆన్ డిఫరెంట్ ఇష్యూస్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.